హాయ్ అండి, అందరూ బాగున్నారా? చూడండి, మార్నింగ్ రొటీన్ లాగండి. ఉదయాన్నే లేచి గేట్ దగ్గర ఊడ్చి వాటర్ చల్లి ముగ్గు పెట్టానండి. ఇదిగోండి, ముగ్గు పెట్టేసుకొని వచ్చానండి. చూడండి, 6 అయినా కానీ చీకటిగానే ఉంది. ఇంట్లోకి నైట్ గోంగూర చట్నీ అండి. ఇది ఇడ్లీ పిండి తీసి పెట్టాను ఫ్రిడ్జ్లో నుంచి. బ్రష్ చేసుకున్నానండి. ఫ్రెష్ అయ్యేసి ఉదయాన్నే వేడి నీళ్ళు తాగే అలవాటు అండి. ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగాను, గోరువెచ్చటివి. వాటర్ తాగిన తర్వాత 6:30 అవుతుందండి టైం. ఇల్లంతా నీట్గా ఊడ్చేసుకుంటున్నానండి. నీట్గా ఊడ్చేసి అక్కడ పక్కన మంచం మీద మా మామ ఇంకా లేవలేదండి, పడుకునే ఉన్నాడు. 6:30 అయినా చీకటిగా ఉందండి. ఇంకా ఇలా మొత్తం ఊడ్చేస్తున్నానండి. నీట్గా ఇల్లంతా ఊడ్చేసి శుభ్రంగా ఊడ్చిన తర్వాత ఇల్లంతా మాప్ పెట్టుకున్నానండి. ఇలా మొత్తం నీట్గా తుడిచేసుకొని మాప్ పెట్టేసుకున్నాను. ఇల్లు తుడిచిన తర్వాత పాలు వచ్చాయండి. అంతలో ఒక పక్క టీకి పెట్టుకున్నాను, ఒక పక్క బౌల్, ఒక పక్క పాలకి పెట్టుకున్నానండి. పక్కన చిన్న గిన్నెలో టీ పెట్టుకున్నానండి. ఇవి పాలు. బియ్యం అండి, పిల్లలకు లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా, కడగడానికి తెచ్చిపెట్టుకున్నాను. అంతలో పాలు కాగినాయండి. టీ పొడి, షుగర్ వేసానండి. పాలు కాగినాయా అని చూస్తున్నానండి. పాలు కాగిలో బియ్యం కడుక్కుంటున్నానండి. పాలు కాగిపోయాయండి. టీ మాత్రం పక్కన అవుతుంది. బియ్యం కడిగానండి, వాటర్ పోయలేదు. ఇంకా కడిగి పెట్టాను కానీ వండడానికి వాటర్ పోయలేదండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో ఇడ్లీ అండి. ఇడ్లీ పల్లీ చట్నీ. పిల్లల లంచ్ బాక్స్లోకి బీరకాయ కర్రీ చేయాలండి. వాటర్ పోస్తున్నానండి బియ్యంలో. ఫిల్టర్కి వాటర్ పట్టుకొని వాటర్ పోసేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నానండి. కాసేపు నానిన తర్వాత అన్నం వండేస్తా. ఆలోపు ఇడ్లీ పిండి తీసుకొని ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకొని పెట్టుకుంటానండి. సాల్ట్ కరిగిద్ది ఇడ్లీ పిండి వేసేలోపు. పక్కన పచ్చిమిర్చి పల్లి చట్నీకి కడిగి ఆరబెట్టుకున్నానండి. ఇలా మంచిగా కలిపేసి పెట్టుకోవాలండి. అలా ఒక 2-3 మినిట్స్ వదిలేస్తే సాల్ట్ కరిగిద్దండి. కర్రీకని ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి, స్కిన్ తీసి. ఇప్పుడు బీరకాయలు తీసుకోవాలండి. తీసుకొని కట్ చేసుకొని తొక్కు తీసేసుకొని దానిపైన ఉన్న తొక్క తీసేసి కర్రీ చేస్తానండి. చట్నీ వేద్దాం అనుకున్నాను దాని తొక్కతో, కానీ కొంచెం నాకు ఇష్టం అనిపించలేదండి, అందుకని చేయలేదు. ఇక్కడ టీ అయిందండి. మా మామయ్య కూడా ముఖం కడుక్కున్నాడు, ఫ్రెష్ అయ్యిండు, వేడి నీళ్ళు తాగిండు. ఇద్దరం కలిసి టీ తాగే అలవాటు అండి. నాకు ఒక్కదాన్ని టీ తాగే అలవాటు లేదండి, ఎవరైనా కంపెనీ ఉండాలి. మామయ్య వచ్చిండు, టీ తాగుతున్నామండి ఇద్దరం కలిసి. ఇదొట్టే మా మామ పక్కన, మా మామ నేను ఇద్దరం కూర్చొని టీ తాగుతామండి. జూమర్ లైట్ మా పాప పెట్టిందండి. తర్వాత తాగేసిన తర్వాత ఇక్కడ ఇడ్లీ పాత్రలు కడిగేసి ఇడ్లీ పెట్టుకుంటున్నానండి. కడిగి ఇడ్లీ వేస్తే అతుక్కోకుండా కొంచెం నీట్గా వచ్చిద్దండి.
కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి కొంచెం వేస్తున్నానండి ఒక గిన్నెలో పెట్టి. అదే ఆయిల్లో మళ్ళీ పోపు పెట్టేసుకుంటానండి పల్లి చట్నీకి. పక్కన రైస్ కూడా ఆన్ చేసుకున్నానండి. 10 మినిట్స్ అయిపోయింది. ఇడ్లీ పెట్టుకుంటున్నానండి ఇప్పుడు పాత్రల్లో. ఆలోపు ఇడ్లీకి పెట్టిన వాటర్ కాగుద్దని స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇలా అన్ని పాత్రల్లో వేసేసి పెట్టేసుకోవాలండి. ఆలోపు పచ్చిమిర్చి మగ్గిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, మగ్గిపోయింది. మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. పోపు పెట్టుకోవడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇడ్లీలోకి పల్లి చట్నీకి పోపు పెడుతున్నానండి. పెట్టేశాను. ఇడ్లీ పాత్రలో పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్. పెట్టేసి ఇక్కడ ఆనియన్స్, టొమాటోస్, బీరకాయలు కట్ చేస్తున్నాను. టైం లేదని ఈరోజు కొత్తగా చేస్తున్నానండి. చిన్న కుక్కర్ తీసుకొని, పప్పు కుక్కర్, అందులోనే కర్రీకి కావాల్సినవి అన్నీ వేసేసి ఆయిల్, పసుపు, టమాటాలు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసానండి. టమాటాలు, బీరకాయలు అన్నీ ఒకటేసారి వేసేసి ఒక 4 విజిల్స్ పెట్టానండి. వేస్తున్నానండి, అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇదిగోండి కట్ చేసుకుంటున్నాను వేయడానికి. ట్రై చేయండి మీరు కూడా, ఇట్లా బాగుంటుంది కర్రీ. నేను ఎప్పుడు చేయలేదండి, ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ బాగుంది. అందుకే చెప్తున్నా, టైం సేవ్ అవుద్ది, గ్యాస్ సేవ్ అవుద్దండి. ఇదిగోండి ఫాస్ట్గా లేట్ అయిపోయిందండి, ఫాస్ట్గా కట్ చేస్తున్నాను. కుక్కర్లో వేసుకుంటున్నానండి ఇప్పుడు. పక్కన అన్నం ఉడుకుతుందండి. కర్రీకి కూడా విజిల్స్ పెట్టానండి. అన్నం కలుపుతున్నాను. 4 బర్నర్లు కదా, వెనక కనిపించదండి. వంటకట్టు అంతా క్లీన్ చేశానండి. ఆలోపు పచ్చిమిర్చి వేయించాను కదండి, అందులోకి వేయించిన పల్లీలు అండి. ఇంతకుముందు వేయించి పెట్టినున్నాను. కొన్ని పుట్నాలు, కొద్దిగా ఎక్కువగా పల్లీలు వేసి, కొద్దిగా సాల్ట్ వేసి, వెల్లిపాయ రెబ్బలు వేసి 2-3 మిక్సీ పట్టుకోవాలండి. ఆల్రెడీ పోపు వేసి చల్లారి పెట్టుకున్నానండి. వేడి మీద వేస్తే నాకు అంతగా నచ్చదు. పోపు చల్లారిన తర్వాత పల్లి చట్నీ అందులో వేసేస్తానండి. మిక్సీ పట్టుకుందామని పక్కన పెట్టాను. గిన్నెలు చదురుతున్నానండి. మళ్ళీ ఇప్పుడు టిఫిన్ చేసిన తర్వాత కడుగుతాను కానండి. ఇవి నైటే కడిగేసి పండుకుంటాను. అవన్నీ కడిగేసినవన్నీ సర్దేశాను. ఇక్కడ అవుతుందండి, కర్రీ అవుతుంది, ఇడ్లీ అవుతుంది, రైస్ అవుతుంది. ఇదిగోండి విజిల్స్ వస్తున్నాయి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కర్రీ ఫస్ట్ 2 విజిల్స్ పెడితే కర్రీ ఉడకలేదండి. టైం లేదనేసి స్టవ్ పెద్దగా పెట్టుకున్నానండి. కుక్కర్లో ఏ కర్రీ చేసినా, పప్పు చేసినా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలండి.